ప్రభునందు ప్రేమైన వారారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున శుభములు వందనాలు తెలుపుకుంటున్నాము. ఇంతవరకు మనము ప్రభువును పాటల ద్వారా, తర్వాత వ్యక్తిగతంగా ఆరాధన ద్వారా, అలాగే కార్పొరేట్ అంటే సామూహిక ఆరాధన ద్వారా మనం ఆరాధించాము. మన ఆరాధనలను ఇంపైన సువాసన గల యాగముగా దేవుడు ఆగ్రహించి గైకొనందులనే దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. మంచిదండి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశానికి వచ్చాం. ఏమిటి అంటే బల్లను సమీపిస్తున్నాం. కాబట్టి బల్లను సమీపిస్తుండగా ఇది చాలా ప్రశస్తమైన సమయం. కారణం ఏమిటి అంటే ఈ సమయంలో మనల్ని మనము పరీక్షించుకునే సమయం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఎవ్వరూ నీ మీద వేలెత్తి చూపించాలి. నువ్వు ఫలానప్పుడు ఫలానా తప్పు చేశావు, ఫలానా పొరపాటు చేశావు అని చెప్పేసి ఎవ్వరూ నీ మీద నేరారోపణ చేయరు. కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన అంతరాత్మనే మన మీద నేరారోపణ చేస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమయం. ఎందుకు అంటే మనల్ని మనమే పరీక్షించుకునే సమయం. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లలో పాల్గొంపులు పొందాలి. నా శరీరం నా రక్తం. కాబట్టి ఆయన శరీరము ఆయన రక్తము మనం ఉంచబడింది. అందులో యోగ్యమైన రీతిలో అర్హమైన విధంగా మనము చేయగలిగాలి. ఎందుకంటే మన ప్రభువు ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు. కాబట్టి మనము కూడా ఆయనలో పాలి భాగస్థులం కావాలి అంటే మనకు అర్హత, యోగ్యత రెండు కావాలి. అమెరికాలో 3 రోజులు వరుసగా సెలవు వస్తే వాళ్ళకి చాలా సంతోషం. దాన్ని లాంగ్ వీకెండ్ అంటారు. లాంగ్ వీకెండ్. మనకు నెక్స్ట్ ఈ వారం కూడా లాంగ్ వీకెండే ఒక విధంగా చెప్పాలంటే. అలాగే వచ్చే వారం కూడా లాంగ్ వీకెండే. ఒక మంచి సెలవు పడుతున్నారు. దయచేసి సద్వినియోగం చేసుకుందాం. మన సంఘ సాక్ష్యాన్ని ఆయన హైదరాబాద్లో పోయి చెప్పుకోవాలి. నేను ఫలానా నంద్యాలకు వెళ్ళాను, కర్మేలు మందిరానికి వెళ్ళాను, అక్కడ చాలా చక్కగా ప్రభువును ఆరాధిస్తారు, తర్వాత టైంను పాటిస్తారు. ఎందుకంటే పంక్చువాలిటీ చాలా ముఖ్యం. అందుకొరకే క్రమం అనేది బైబిల్ గ్రంథంలో మరి ప్రతిదీ క్రమంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆదేశిస్తున్నాడు. కాబట్టి పంక్చువాలిటీ అనేది చాలా ముఖ్యం. మరి మనము పాటిద్దాం. సేవకుడు మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనమందరము కూడా తెలిసిన వాళ్ళనే. తెలిసి తప్పు చేయకూడదు. తెలియక తప్పు చేస్తే పర్వాలేదు, కానీ తెలిసి తప్పు చేయకూడదు. కాబట్టి పంక్చువాలిటీ అనేది చాలా ముఖ్యము. దాన్ని పాటిద్దాం. ఈరోజు లేఖన భాగం మొదటి సమూయేలు పత్రిక గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము
మొదటి సమూయేలు గ్రంథము, లేకపోతే ఎందుకైనా మంచిది 27 నుంచి 30 వచనం వరకు చదువుకుందాం. దేవుడు తన జీవం గల వాక్యమును చేరి వచ్చిన మన అందరి కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. నేను ఆ వాక్యము చెప్తాను. ఈరోజు వాక్యము మీరు దయచేసి రిపీట్ చేయండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను, నన్ను తృణీకరించువాడు తృణీకారం పొందెదరు. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. మంచిదండి. దేవుణ్ణి మనము గణపరిస్తే దేవుడు ఏం చేస్తాడంట? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరము. కాబట్టి మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. కానీ రెసిప్రోకల్ అంటారు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడండి? మరి నన్ను గణపరిస్తే, ఇఫ్ యూ ఎగ్జాల్ట్ మీ ఐ విల్ ఎగ్జాల్ట్ యూ. కాబట్టి మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని గణపరుస్తాను. మీరు నన్ను తృణీకరిస్తే, ఇఫ్ యూ రిజెక్ట్ మీ ఐ విల్ ఆల్సో రిజెక్ట్ యూ అని చెప్పేసి ఇక్కడ మనము చూస్తున్నాం. మంచిది. ఈ మాట ఎవరికి వచ్చింది? ఈ మాట ఈ లేఖనము ఎవరికి అందించబడింది? ఎవరికి చెప్పబడింది? ఏలీకి చెప్పబడింది. దేవుడు, ఏలీ చాలా ప్రధాన యాజకుడు. ఆయన దేవుని స్వరము వినడము ఆ దినాల్లో మరి ప్రధాన యాజకుడు అయినప్పటికీ దేవుని స్వరము ఆయన వినబడడం లేదు. అటువంటి సందర్భంలో ఆయనకు దేవుని యొక్క మాట ఎలా వినపడిందంటే ఇండైరెక్ట్గా వినపడింది. అంటే ఇది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన దగ్గరికి ఆ మాట తీసుకొని రాబడుతున్నది. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు 27వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను. కాబట్టి ఏలీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక మీడియేటర్ వచ్చారు, మరొక దైవజనుడు వచ్చారు. ఆ దైవజనుడు వచ్చి చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని స్వరము ప్రధాన యాజకుడైన ఏలీ దగ్గరికి రావడము లేదు అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. ఏలీ ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? ఈజ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. కారణం ఏమిటి అంటే 3 విధములుగా ఏలీ ఫెయిల్ అయ్యాడు. ఒకటి ఏమిటి అంటే వ్యక్తిగతంగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు వ్యక్తిగతంగా ఫెయిల్ అయ్యాడు అంటే ఆయన స్థూల కాయుడట. అంటే ఒబేసిటీ అని అంటారు దీన్ని.
మనం చూస్తున్నాం ఈ కాలంలో ఒబేసిటీ చాలా ప్రాబ్లం అయిపోయింది, ఓవర్ వెయిట్. కాబట్టి ఆయన ఆ ఒబేసిటీ అంటే స్థూలకాయం ఉంది కాబట్టి కదలలేకపోతున్నాడు, చలించలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఎక్కడో ఒక మూలన స్తంభాన్ని ఆనుకొని ఒక గోన సంచి ఒక మూలన పడేసినట్లు ఆ విధంగా మరి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే అన్న ఎంతో భారమైన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మా నువ్వు ఎక్కువగా ద్రాక్షారసం త్రాగినట్లుంది, ద్రాక్షారసాన్ని ఇంకా మానుకో అని చెప్పేసి అపార్థం చేసుకున్నట్లుగా ఉంది. అంటే ఏమిటి అంటే ఆయన కళ్ళు మసలైపోయినాయి, ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన మరి ఆయన కాయము మరి ఎక్కువగా మరి స్థూలకాయుడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన వ్యక్తిగతంగా మరి చెల్లించలేకపోతున్నాడు. ఇకపోతే అంటే తన విధిని తాను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాడు. రెండవ ఫెయిల్యూర్ ఏమిటి అంటే పేరెంట్గా తన విధిని నెరవేర్చలేకపోతున్నాడు. అంటే ఏమిటి, ఆయన కుమారులు ఏమంట చూస్తే చాలా భయంకరమైన మాట ఉంది. చూడండి 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది. ఎంత కఠినమైన మాట, చెడ్డ మాటను చూడండి. అంటే ఏమిటి, మరి పండిత పుత్ర శుంఠః, పండిత పుత్ర శుంఠః. కాబట్టి ఇక్కడ ఏలీ ప్రధాన యాజకుడు అయినప్పటికీ ఏలీ కుమారుడు ఏమంట, యెహోవా దేవుణ్ణి ఎరగని వారట. దుర్మార్గులు కదా. తర్వాత ఎరగని వారంటే దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ గాడ్. చూసారా ఎంత మరి చాలా విషాదకరమైన విషయం అండి. దుష్టుడు సైతానుడు ఈ మధ్య కాలంలో మరి నిజంగా ఏం చేస్తున్నాడంటే మన పిల్లలను పట్టుకుంటున్నాడు. మనం ఎంతో మంచి విశ్వాసులుగా జీవిస్తున్నాము, కానీ మన పిల్లలు ఎట్లా తయారవుతున్నారంటే చాలా దారుణంగా తయారవుతున్నారు. నిజంగా ఫలానా వాని కుమారుడా అని లోకస్తులు మరి ముక్కు మీద వేలి వేసుకునేంత ఆశ్చర్యకరంగా వారు ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మరి కుమారుల విషయంలో మరి ఆయన నిర్లక్ష్యంగా, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ఆయన అలసత్వంతో ఉన్నట్లుగా మనం చూస్తామండి. ఇక మూడవదిగా చూస్తే ఆయన ప్రధాన యాజకునిగా తన విధిని నెరవేర్చలేకపోయాడు. కాబట్టి ఈరోజు నేను ఏలీని గురించి ప్రత్యేకంగా చెప్పాలని అనుకోలేదు. కారణం ఏంటంటే ఏలీని కూడా మనం ఇది ఈ ఐటంలో చేస్తే కనుక చాలా టైం పడుతుంది. ప్రధాన యాజకుడుగా కూడా ఆయన తన విధిని నిర్వర్తించలేకపోయాడు. కాబట్టి 3 విధాలుగా ఆయన ఫెయిల్ అయిపోయాడు. అందువరకే ఈ మాట ఆయన దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈరోజు నేను మరొక విషయాన్ని మీకు చెప్తున్నాను, మనం ధ్యానిస్తున్నాం. ఏమిటి అంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అంటే ఆయన గణపరిచిన వ్యక్తి ఒకడైతే ఆయనను తృణీకరించిన వ్యక్తి మరొక వ్యక్తి. చెప్పండి, సమూయేలు గ్రంథంలోనే ఇద్దరున్నారు. రాజైన సౌలు. ఎప్పుడు సౌలు అని చెప్పాలండి, కింగ్ సౌల్ నంబర్ 1. నంబర్ 2 గణపరిచేవాడు దావీదు. కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము వీళ్ళిద్దరిని మనం కంపేరిటివ్ స్టడీ చేద్దాం. చూడండి, మొట్టమొదటి ఐటమ్ దేవుని చిత్తమును చేయుట. దేవుని చిత్తమును చేసే విషయంలో వీళ్ళిద్దరిని కంపేర్ చేద్దాం. సౌలును గురించి 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను.
మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననేను. చూసారు, ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఏం చేశాడంట? దహన బలి అర్పించాడట, సాహసించి. అంటే ఏమిటంటే ఆయన ఎక్కడ సాహసం ప్రదర్శించాలి? ఆయన సాహసాన్ని ప్రదర్శించాలి ఎక్కడంటే శత్రువుల దగ్గర ప్రదర్శించాలి. కానీ ఎక్కడ ప్రదర్శిస్తున్నాడు? ఆయన సాహసించంటే మరి ధైర్యం వహించి, అంటే మరి ఏమైతేనేమి అన్న ఉద్దేశంతో ఆయన దహన బలి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దహన బలి ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. అది యాజకుని ధర్మం. కాబట్టి మనకు బాగా సుపరిచితమైన ఒక స్టోరీ ఉంది, టీచర్స్ బాగా తెలుసు. ఒక చాకలోడు ఒక కుక్కను ఒక గాడిదను పెంచుకుంటున్నాడు. గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. కానీ కుక్క చేసే పని గాడిద చేస్తే ఏమవుతుంది? బడిత తనులు పిల్లలు అన్నమాట. కాబట్టి ఎవడో ఒకడు దొంగోడు వచ్చాడని చెప్పేసి కుక్క ఏం చేసిందంటే మౌనం వహించిందంట, మురగలేదు. కానీ ఈ గాడిదకు బాగా సిన్సియారిటీ ఎక్కువ. అరే మా యజమానిని లేపాలని చెప్పేసి ఏం చేసింది? గాడిద గాండ్ర పెట్టింది. యజమానుడు ఏం చేసినాడు? ఒక బడిద తీసుకొని నా నిద్ర చెడగొట్టింది అని చెప్పేసి గాడిదని ఏం చేశాడు? వీపంత విమానం మోదాడు. కాబట్టి కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. ఆ క్రమము పాటించాలి. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం మనము? మరి యాజకుడు చేసే పని ఎవరు చేశారట? రాజు చేశాడు. కాబట్టి దేవుని చిత్తము చేసే విషయంలో మరి ఏం చేశాడంటే ఆయన తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే దావీదును చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి దేవుని యొక్క విచారణ చేయగా పోవచ్చును అనేను. నెక్స్ట్ సెలవిచ్చును. చూసారా, నేను పోవలసిన స్థలం కూడా చెప్పు అని అన్నప్పుడు చూసారా ఎంత స్పెసిఫిక్ గా అడుగుతున్నాడో చూడండి, ఎంత స్పెసిఫిక్ గా అడుగుతున్నాడు. కాబట్టి సౌలు చనిపోయిన తర్వాత మరి ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ రాజ్యానికి తిరిగి రావడానికి దేవుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారమే వెళ్ళాలని చెప్పి చూస్తున్నాడు. కాబట్టి నేను వెళ్ళవచ్చునా అంటే యూదా దేశములకు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత రెండవదిగా మనం గమనించినప్పుడు ఏమంటున్నాడు? ఫలానా ప్లేస్ కూడా హెబ్రోను కూడా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దావీదు దేవుని చిత్తమును నెరవేర్చే విషయంలో ఎంతో మరి సిన్సియర్గా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వారా, దేవుని చిత్తమును నెరవేర్చవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా విరోధంగా ప్రవర్తించకూడదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ సంగతి మనం చూద్దాం. మరి ఇప్పుడు మన జీవితంలో మనకేమిటి ఇక్కడ హెచ్చరిక అని అంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 యోహాను పత్రిక 2:17. లోకమునైనను గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి లోకము, లోక సాంప్రదాయము, లోక మర్యాద వీటి ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే ఏమిటంట? వాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని ఎప్పుడూ కనుగొనాలి. మనము ఉద్యోగస్తులు
ట్రాన్స్ఫర్ విషయంలో దావీదును మనము ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా నువ్వే చెప్పు, ఏ ఊరికి వెళ్ళాలి, ఎందుకంటే ఆ ప్రకారంగా వెళ్తే మనకి అక్కడ ఏముంటుందంటే బ్లెస్సింగ్ ఉంటుంది. దేవుడు మనల్ని వాడుకుంటాడు, మన చిత్త ప్రకారం వచ్చామనుకోండి, దేవుడి పని చేయకపోగా మన ఇంట్లో కూడా మనకు చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు అది ఎంతో మనకు దీవెనకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి చాలా మరి మనకు లోక సాంప్రదాయ ప్రకారం కాకుండా ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవాడు నిరంతరము నిలుస్తాడు. కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. యోహాను సువార్త 6:38 మన ప్రభు మనకు మార్గదర్శిగా ఉంటున్నాడు. యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చిన కొరకు నేను వచ్చాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసారా, ఆయన మనకు ముందుగా ఆయన అడుగుజాడలు పెట్టిపోయాడు. అడుగులో అడుగు వేసుకుంటూ మనం వెళ్ళాలి చాలు. ఇట్స్ వెరీ ఈజీ అండి. మనము అడుగులో అడుగు వేసుకుంటూ మనం వెళ్తే కనుక మనకు ఏమీ ప్రమాదం లేదు. కాబట్టి దేవుడు మొదటి పేతురు పత్రికలో చెప్పిన ప్రకారం ఆయన మన ముందు తన అడుగుజాడలు పెట్టిపోయాడు. కాబట్టి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఆయన అంటున్నాడు, నా చిత్త ప్రకారం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, కానీ నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడం వరకు నేను వచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని చిత్తమును నెరవేర్చడం కొరకు ఆయన సంపూర్ణంగా విధేయత చూపి ఆ చిత్త ప్రకారమే నడుచుకుంటే మనము కూడా నడుచుకోవలసిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళగా ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. రెండవదిగా దేవుని సమయాన్ని కనిపెట్టుకునే విషయం. సెకండ్ ఐటమ్ దేవుని సమయాన్ని కనిపెట్టుకునే విషయం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇప్పుడు చదివారు 12 వచనము, 11 కూడా చదవమ్మా. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించి తిననేను. ఇక్కడ మనం చూస్తున్నాము, నిర్ణయ కాలం ముందు నీవు రాలేదట. చూసారా, ఇక్కడ ఎవరిని తప్పుపడుతున్నాడు? ఇక్కడ దైవజనుడిని తప్పుపడుతున్నాడు. సమూయేలు లేటుగా వచ్చినాడట. చూసారా, అందుకని ఈయన ఏం చేస్తున్నాడు? తొందరపడి మరి దహన బలి అర్పించాడు. కాబట్టి ఇక్కడ మనము చూస్తూ నిర్ణయ కాలం అనేది ఎవరు నిర్ణయిస్తారు? దాని పేరే నిర్ణయ కాలం. దాని పేరే నిర్ణయ కాలం అయినప్పుడు ఆ నిర్ణయం ఎవరు? దేవుడే నిర్ణయిస్తాడు. కాబట్టి దేవుడు డిలే చేసిన దాంట్లో అర్థం ఉంటుంది. దెర్ ఈస్ ఎ మీనింగ్. కాబట్టి మనము ఏమాత్రము తొందరపడి దేవుడు చేయవలసిన పని లేదా దైవజనుడు చేయవలసిన పని మనము చేయకూడదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం దావీదు విషయంలో చూద్దాం. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యూదా వారు ఏం చేశారంట? దావీదునకు పట్టాభిషేకం చేశారు. దావీదు పట్టాభిషేకము ఎప్పుడు ఏ వయసులో చేయబడింది? 30 సంవత్సరాలు. దావీదుకు అభిషేకం ఎప్పుడు పొందాడు? ఆయన ఏ వయసులో పొందాడు? దావీదు అభిషేకము 17 సంవత్సరాల వయసులో పొందాడు. 30లో 17 తీసేయండి, 13 సంవత్సరాలు ఏం చేసినాడు చెప్పండి? వెయిట్ చేసినాడు. అంటే దేవుని సమయం కొరకు వెయిట్ చేశాడు. అంటే ఏమిటి? తాను అభిషేకము పొందాడు కాబట్టి మరి
ఆయన తొందరగా రాజు కావాలి అని చెప్పేసి ఆయన తొందరపడలేదండి. ఆయన మొట్టమొదటి అభిషేకము పొందిన సౌలు మరణించిన తర్వాతనే ఆయన మరి రాజ్యానికి వస్తున్నాడు, పట్టాభిషేకము పొందినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని చిత్తమును కనిపెట్టే విషయంలో, నిర్ణయ కాలము పాటించే విషయంలో దేవుడు ఎంతో చక్కగా మరి దావీదు చక్కగా పాటించినట్టుగా మనం చూస్తామండి. కాబట్టి ఇక్కడ మనం అదే చూస్తున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మన ప్రభు విషయంలో. గలతీ పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం కాలము పరిపూర్ణమైనప్పుడు అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. అంటే ఏంటి? దేవునికి ఒక టైం అంటూ ఉంటుంది. మన పాల్ గారు బాగా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి గవర్నమెంట్లో ఆయన ఈ లోకానికి వచ్చాడు? రోమా గవర్నమెంట్ వచ్చాడు. ఎందుకు రోమా గవర్నమెంట్ వచ్చాడు? ఆయన శిలువ. కాబట్టి విధింపబడే శిక్ష, శిలువ శిక్ష ఒక రోమన్ గవర్నమెంట్లోనే ఉంది. కాబట్టి శిలువ శిక్ష నెరవేర్చబడాలి అంటే అది రోమన్ కాలంలోనే ఆయన రావాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇది మరి దేవుని చిత్తాన్ని కనిపెట్టే విషయం. కాబట్టి యాక్చువల్గా అయితే కనుక ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమో చెప్పండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీకి వైరం పట్టును కాబట్టి స్త్రీ గర్భమందు జన్మించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారము మరి స్త్రీ గర్భమందు పుట్టాలి అని చెప్పేసి సైతానుకు మరి శాపం ఇచ్చేటప్పుడు ఆ విధంగా మరి మనం చూస్తున్నాం. అయితే ఎంతవరకు వెయిట్ చేశాడు? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భమందు జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక కాలం అంటుంది. కాబట్టి ఆ కాలాన్ని నిర్ణయించేవాడు దేవుడే. అంతేగాని మన సొంత చిత్త ప్రకారము మనము ఫాలో కావడానికి వీలు లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా దేవుని మహిమపరిచే విషయంలో, వీళ్ళిద్దరిని మనం చూస్తాం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనము. లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు అలాగైతే. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మన భాగం ఏమిటి అంటే ఇక్కడ మరి దేవుణ్ణి మహిమపరచ విషయం. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడ ఒక విజయం వాళ్ళకు వచ్చింది. వాళ్ళు మరి యుద్ధంలో గెలిచారు. మరి విజయము వచ్చిందన్నమాట. కానీ ఆ విజయానికి మళ్ళీ ఏమిటంట, ఆ విజయానికి సూచనగా ఏం కావాలి? మామూలుగా మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు మన మధు తనకు బెస్ట్ టీచర్ గా గుర్తింపు వస్తే ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? సాక్ష్యం చెప్తున్నాడు, తన సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏమిటంట, ఈ సౌలు ఏం చేశాడు చెప్పండి? శిలాపలకం అంట. శిలాపలకం అంటే మనం చూస్తున్నాం, మన కర్నూలులో ఉస్మానియా కాలేజీ దగ్గర ఒక బురుజు ఉంది. ఆ బురుజు కూడా అప్పట్లో ఆ ముస్లింలు శిలాపలకం కిందనే పెట్టారు. అంటే గుర్తుగా, జయసూచకంగా పెట్టారు.
అలాగే అయోధ్యలో కూడా ఒక బురుజు, ఇలాంటి బురుజే మన ఉస్మానియా కాలేజీలో ఉన్న బురుజే అక్కడ అయోధ్యలో కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ బాబర్ టైంలో ఏం చేసేవాళ్ళంటే మరి జయం, వాళ్ళకి యుద్ధంలో జయం వస్తే ఏం చేసేవాళ్ళంటే జయ సూచకము పెట్టేవారు. సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి? యుద్ధంలో జయం వస్తే ఎవరిని పిలిచాలి? సమయాన్ని పిలిచాలి. సమయాన్ని పిలిచి శుద్ధి కూటం పెట్టుకోవాలి, దేవుని గణపరచాలి. చూడండి సచిన్ కదా సంథింగ్ సంథింగ్ కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి దేవుని గణపరిచే విషయంలో తన్ను తాను గణపరుచుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఆయన తన్ను తాను గణపరుచుకుంటున్నాడు, శిలా పథకము స్థాపిస్తున్నాడట. అయితే దావీదు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 46 వచ్చింది. మొదటి సమూయేలు 17:46. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులను భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేత ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాము, దావీదు ఎవరిని కనపరిచాడు? దేవుని కనపరిచాడు. సౌలు తను తాను కనపరుచుకున్నాడు, దావీదు ఎవరిని కనపరుస్తున్నాడండి? దేవుని కనపరుస్తున్నాడు. కాబట్టి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు అని చెప్పేసి మరి దావీదు మరి సౌలు అంటున్నాడు. కాబట్టి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని మరి ఆయన ఏం చేశాడంట? మరి యెహోవా నామమున ఆయన దండయాత్ర చేసినట్లుగా మరి ఒడిశల బలితో చంపినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రేమల వలన దేవుని గణపరిచే విషయంలో కూడా మరి దావీదు దేవుణ్ణి ఎంతగానో గణపరిచినట్లుగా మనం చూస్తాం. మొదటి కొరింథీ 10:31. మొదటి కొరింథీ 10:31. మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కాబట్టి ఇది మనకు వర్తిస్తుంది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి ప్రేమ వలన కొలస్సీ 3:17 కూడా కొలస్సీ 3:17 చదవండి. ఇప్పుడు అదేనా చదివేది? కొలస్సీ 3:17. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారము. కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ చెల్లించే విధంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేసినా అని దేవునికి మహిమ కలగాలి. తర్వాత చూస్తే మనం అది ఆ విధంగా మనము చూస్తున్నాం. తర్వాత చూస్తే దేవుని చిత్త ప్రకారం మనం జరగకపోతే మనం ఏమైపోతామని చెప్పండి? శాపగ్రస్తులం అవుతాం. అపొస్తలుల కార్యములు 12:23 చూడండి. అపొస్తలుల కార్యములు 12:23. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను. కనుక పురుగులు పడి ప్రాణము. చూసారా? హేరోదు యొక్క దుస్థితి మనం చూస్తున్నాం. దేవుని మహిమ పరచనందున. ఎందుకంటే హేరోదు దేవుని మహిమపరచలేదు. కాబట్టి హేరోదు ఏమైపోయాడు? చచ్చాడు, పురుగులు పడి చచ్చాడట. కాబట్టి అంత శాపగ్రస్తుడైనట్టుగా మనం చూస్తాం. ఇక 4వ అంశం దేవునికి విధేయత చూపే విషయంలో. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనము. మొదటి సమూయేలు 15:8.
జనులను కూడి అగగును గొర్రెలలో ఎడ్లలోను ప్రొవిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసెను. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, మంచి వాటిని ఉంచుకొని మిగతా వాటిని నిర్మూలన చేశాడు. తర్వాత 8వ వచనంలో అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? అమాలేకులందరినీ సమూలంగా నాశనము చేయమన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మిగిల్చుకుంటున్నాడు. చూసారా, అది ఆయన చేస్తున్న పని. అంటే కొవ్విన వాటిని, మంచి మంచి వాటిని మిగిల్చుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి దావీదు విషయాన్ని చూద్దాం. దావీదు విషయం అపొస్తలుల కార్యములు 13:22. అపొస్తలుల కార్యములు 13:22. వారికి రాజుగా చేసెను. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన వ్యక్తి. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చను అని చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, దేవునికి విధేయత చూపే విషయంలో మరి ఆయన ఏమిటంట? చిత్తానుసారంగా నడుచుకున్నాడు. అంతేకాదు, మరి ఆయన దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడుగా మరి ఉంటున్నాడు. తర్వాత 5వదిగా దేవుని సేవకులతో అంటి పెట్టుకునే విషయము. దేవుని సేవకులతో అంటి పెట్టుకునే విషయము. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 35. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని సేవకులతో అంటే ఏమిటి? ఒక 2-3 పర్యాయాలు సమూయేలుతో కొంత చేదు అనుభవాన్ని రుచి చూచాడు. అందువరకు ఏం చేస్తున్నాడంటే సమూయేలును ఆయన దూరంగా పెడుతున్నాడట. కాబట్టి సమూయేలు కూడా ఏంటి? ఇంకా సౌలును దర్శించాలంటే ఆయనకు విముఖుడైపోయాడు. ఎందుకు? తను చెప్పిన మాట వినడు. ఇంకా వినని వాని గురించి ఎందుకు ఊరిగా అనవసరంగా మనము ఇది కావాలి అని చెప్పేసి ఆయన ఏం చేశాడట? మరి సమూయేలును దర్శించడానికి వెళ్ళలేదు. పోనీ ఇక్కడ సమూయేలు సౌలును దర్శించడానికి వెళ్ళలేదు. కానీ ఇంకొక అవకాశం ఏమో చెప్పండి. ఇంకొక అవకాశం ఏంటి? సౌలు సమూయేలును దర్శించవచ్చు. సమూయేలు దగ్గరికి పోయి, అయ్యా నేను తప్పు చేశాను, దేవుని మహిమపరచలేదు, దేవుని యొక్క మాట వినలేదు, దేవుడు చెప్పిన మాట నేను చేయలేదు, నువ్వు చెప్పిన మాట కూడా నిన్ను కూడా నేను అవమానపరిచాను అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపంతో వెళ్ళి అక్కడ తన తప్పును ఒప్పుకొని మరి సేవకులతో సమాధాన పడవచ్చు కదా. కానీ ఆ పని చేయలేదు. ఆ పని చేయకుండా ఈయన ఏం చేశాడు? మరి ఆయన వెళ్ళకుండా ఆయన ఏమో జీవితకాలం అంతా ఎందుకుంటే ఇక సౌలు మరి చెప్పిన మాట వినడం లేదు కాబట్టి ఆయన దూరస్తులయ్యాడు. అయితే ఈయన కూడా ఆయనను దర్శించడానికి, ఆయనతో సమాధాన పడడానికి వెళ్ళలేదు. అంతగాక ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పండి? సౌలు ఏం చేసినాడు? ఏదైనా అవసరం వచ్చినప్పుడు, అత్యవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచులు అంటే భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును అని సామెతల గ్రంథం ఉంది. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఇక్కడ కర్ణ పిశాచము గల వాడు. తర్వాత చూస్తే మొదటి రాజులు 1:32 దావీదును చూద్దాం. మొదటి రాజులు 1:32. మొదటి రాజులు చూడండి, రాజైన దావీదు ఏం చేస్తున్నాడు? దానికి విరుద్ధంగా నంబర్ 1 ఎవరిని? యాజకుడిని సంప్రదిస్తున్నాడు. రెండవదిగా
ప్రవక్త అయిన నాతానును పిలువమని తీసుకొని వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈయన చూడండి సౌలు యొక్క మనస్తత్వం ఎలా ఉంది, దావీదు యొక్క మనస్తత్వం ఎలా ఉంది. దావీదు మరి దేవుడు అన్ని తనకు విజయాలు ఇస్తున్నాడని చెప్పేసి గర్వపడ్డాడా, అతిశయపడ్డాడా, మరి దైవ సేవకుని నిర్లక్ష్యం చేశాడా? చేయలేదు. వాళ్ళని ఏం చేస్తున్నాడు? సంప్రదిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళని పిలిపించుకుంటున్నాడు, వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళగా దావీదు విషయంలో మనం అది చూస్తున్నాం. కాబట్టి దేవుని సేవకులతో అంటి పెట్టుకొనుట. కాబట్టి సౌలు దేవుని సేవకులను దూరపరుచుకున్నాడు. అయితే దావీదు దేవుని సేవకులను తన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు, వారితో సంప్రదిస్తున్నాడు. తర్వాత చూస్తే 6వది దేవుని యుద్ధములు చేయుట. దేవుని యుద్ధములు చేయుట. దేవుని అంటే ఏమిటి? అసలు రాజును ప్రజలు ఎందుకు కోరుకున్నారు చెప్పండి? యుద్ధములు జరుగుతున్నాయి కాబట్టి మాకు ఒక రాజు ఉంటే బాగుంటుంది. కాబట్టి లోకాచారముగా మరి వాళ్ళకు రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అంటే ప్రజాభిప్రాయం మేరకు సౌలును రాజుగా మరి వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే సౌలు ఏం చేయాలి చెప్పండి? ప్రజాభిప్రాయాన్ని మరి సన్మానించాలి, అనుసరించాలి కదా. కానీ ఏం చేస్తున్నాడంట? ఎవరితో యుద్ధం చేయాలి ఆయన? ఫిలిస్తీయులతో యుద్ధం చేయాలి, అమాలేకీయులతో యుద్ధం చేయాలి, శత్రువులందరితో యుద్ధము చేయాలి. కానీ దానికి బదులుగా ఏం చేస్తున్నాడు చెప్పండి? సౌలు చేసిన పని ఏమిటి? జీవితకాలం అంతా కూడా ఏం చేసినాడు? ఎవరిని వెంబడించాడు? దావీదుని వెంబడించాడు. తన సమయాన్నంతా కూడా ఎక్కడ వెచ్చించాడు? శత్రువుల మీద చూపాల్సిన ఆయన పౌరుషాన్ని, లేకపోతే కనుక ఆయన మరి యుద్ధం చేయాల్సింది పోలించి సైన్యాన్ని వెంటబట్టుకొని అడవులు తిరుగుతూ మరి ఏం చేస్తున్నాడంట? మరి దావీదును వెతుకుతున్నాడు. దావీదును చంపాలి, దావీదు దొరికితే వారిని హతము చేయాలి అని చెప్పేసి దావీదును మరి వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే సౌలు ఏం చేశాడు చెప్పండి? దావీదును చంపే విషయంలో తన సమయాన్ని అంతా కూడా వ్యర్థపరిచాడు. శత్రువులను ఆయన చంపే విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి శత్రువులను కాకుండా ఆయన ఏం చేశాడంట? మరి దావీదును ఎక్కువగా వెంబడించినట్టుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే ఇంకా కూడా దావీదు ఏం చేశాడు చెప్పండి? శత్రువులతో యుద్ధం చేశాడు. కానీ దావీదుకు మరి సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, మరి తన కుమారుడు అబ్షాలోము కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ దావీదు వాళ్ళ మీద యుద్ధం చేయలేదు. చూసారా? నిజంగా ఎవరైతే తనను చంపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద తన కోపాన్ని ప్రదర్శించడం లేదు. ఆయన ఓర్పుతో, సహనంతో నిబ్బరంగా ఉన్నాడు, కానీ మరి తన ప్రతీకార ధోరణి చూపించలేదు. ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా ఏం చేశాడు? శత్రువులతో యుద్ధము చేశాడు. కాబట్టి ఆయన టైంలో శత్రువులందరినీ ఓడగొట్టాడు. చూసారా? తన రాజ్యంలో ఎంతో ప్రశాంతత నెలకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది 6వ విషయం. 7వ విషయం లాస్ట్, దేవుని మందిరం మీద శ్రద్ధ. దేవుని మందిరం మీద శ్రద్ధ, ఆసక్తి. చూసారా? సౌలు ఎప్పుడన్నా దేవుని యొక్క మరి మందసాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించాడా? తను మరి రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని మందసాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించాడా? ఆలోచించలేదు. కానీ దావీదు చూడండి, మరి దేవుని గురించి, దేవుని మందసాన్ని గురించి ఆయన ఎంతో తాపత్రయపడ్డాడు. అది ఎక్కడ ఉంది? ఒబేదేదు ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొని వచ్చాడు. దాన్ని తీసుకొని వచ్చి మరి తన రాజ్యంలో ఉంచుకున్నాడు. అంతేకాదు ఆయన చూడండి 132వ
అధ్యాయం కీర్తనలు 132 చదవమా 1 నుంచి 5 వరకు. దావీదుకి ఎంత ఆశన చూడండి. దావీదునకు కలిగిన బాధలన్నింటినీ మాట ఇచ్చి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచెదను, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు, నా వాసం అంటే నా ఇంట్లో నేను ప్రవేశించను. నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు నేను కునికిపాడు కలగనివ్వను అని చెప్పేసి అంటున్నాడు. చూసారా ఎంత ఆసక్తి చూడండి. దావీదు భక్తుడు దేవుని విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని యొక్క మరి మందసం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకొరకే కీర్తన 69:9 అంటున్నాడు. కీర్తన 69:9 నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. కాబట్టి ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వల్ల నీ ఇంటిని గూర్చిన ఆసక్తి దావీదు అంటున్నాడు నన్ను భక్షించుచున్నది. కాబట్టి ప్రేమైన వల్ల 7 అంశాలు చూసాం. ఒకటేమో దేవుని చిత్తము చేసే విషయంలో వాళ్ళిద్దరి యొక్క మరి స్వభావాలు. రెండవదిగా దేవుని సమయాన్ని కనిపెట్టుకునే విషయంలో వారిద్దరి యొక్క మరి భావాన్ని మనం చూసాం. దేవుని మహిమపరిచే విషయంలో వారిద్దరు ఏ విధంగా ఉన్నారో మనం చూసాం. దేవునికి విధేయత చూపే విషయంలో వారు ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఐదవదిగా దేవుని సేవకులను అంటిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరి వారి యొక్క నడవడికను మనం చూసాం. ఆరవదిగా దేవుని యుద్ధమును చేసే విషయంలో వారు ఏ విధంగా ఉన్నారో మరి చూసాం. ఏడవదిగా దేవుని మందిరం మీద శ్రద్ధ, ఆసక్తి వాళ్ళకి ఎలా ఉన్నదో మరి మనము చూసామండి. కాబట్టి నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచాను. దావీదు దేవుని ఘనపరిచాడు, దేవుడు ఆయనను ఘనపరిచాడు. కాబట్టి మరి ఇశ్రాయేలు రాజులలో దావీదు అంటే ఇంకొక ఎవరు లేరట. అందుకొరకే మనము రాజుల గ్రంథాలు మనం చూసినప్పుడు, దినవృత్తాంతాలు మనం చూసినప్పుడు వాళ్ళ చరిత్ర దావీదుతో కంపారిజన్ ఉంటుంది. కాబట్టి దావీదు వలె నడుచుకున్నాడు, దావీదు వలె ప్రవర్తించాడు, ఆజ్ఞలన్నిటినీ దావీదు వలె శిరసావించాడు అని చెప్పేసి మరి అప్పుడు పరిపాలిస్తున్న రాజుల మరి చరిత్రను రాసేటప్పుడు వారు కంపేర్ చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ దగ్గర మనం గమనించినప్పుడు దావీదు దేవుని ఘనపరిచాడు, మరి ఆయన ఘనపరచబడ్డాడు. అయితే సౌలు దేవుణ్ణి తృణీకరించాడు, అయితే ఆయన తృణీకారము పొందాడు. చూసారా ఎంత దారుణమైన చావు చనిపోయాడో చూడండి. ఎవరు చంపలేదు, ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే శత్రువుల చేతిలో ఓడిపోయి వాళ్ళ చేతిలో చనిపోయే బదులు తనకు తాను చనిపోదామని చెప్పి కత్తి మీద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన వల్ల ఇది వీరిద్దరి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము కూడా దేవుని ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని ఘనపరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ప్రేమైన వల్ల దేవుని ఘనపరుద్దాం. మరి నన్ను మరి దేవుని యందు విశ్వాసం ఉంచువాడు తలగా ఉంటాడు కానీ తోకగా ఉండడు అని చెప్పేసి కొత్త నిబంధనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మరి విశ్వాస విషయంలో మనం ఏం చేద్దాం చెప్పండి, ఆయనను అనుసరిద్దాము, ఆయనను ఫాలో అవుతాం. అటు కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడు ఈ వర్తమానంలో మనకు దీవెనకరంగా చేయను గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా,
మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 20 వచన ప్రకారము, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని మీరు సెలవించిన మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ, తండ్రి దావీదును సౌలును మా ముందు వచ్చారు ప్రభా, మరి మేము దావీదు వలె మరి తండ్రి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉంచమని, అట్టి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మీ దాసులు తండ్రి మరి పాలుగారిని కూడా జ్ఞానం చేసుకోనండి. మీ దయగలాస్తం చేత ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.